3 లక్షల విలువ చేసే 25 కేజీల గంజాయిని పట్టుకున్నారు తిరుపతి జిల్లా నాయుడుపేట నూతన ఎస్ఐ లక్ష్మీ భవాని. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద ఉన్న ఓ లేఅవుట్లో గంజాయిని సేవిస్తున్నట్లు ఎస్ఐ లక్ష్మీ భవానికి సమాచారం రావడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఆమె అక్కడే ఉన్న కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇదే విషయంపై నాయుడుపేట డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ చెంచుబాబు, సిఐ బాబీ, ఎస్ఐ లక్ష్మీ భవానిలతో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. నాయుడుపేట ఎన్ఎస్ఆర్ నగర్కు చెందిన అరవ వెంకయ్య, నక్కినబోయిన వెంకట సుబ్బయ్య అలియాస్ పండు, ఆత్మకూరు మీరమ్మ, పెదగడపల వెంకటమ్మలు, అలాగే గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరుకి చెందిన బొడ్డుల వెంకటేష్, పండాలి చక్రధరులను అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న 3 లక్షలు విలువ చేసే 25 కేజీల గంజాయిని స్వాధీనపరుచుకున్నట్లు డీఎస్పీ తెలియజేశారు. అలాగే గంజాయిని వీళ్ళకి చేరవేసే నర్సీపట్నంకు చెందిన రాజ్కుమార్, బాబీలు పరారులో ఉన్నట్లు, త్వరలోనే వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని డీఎస్పీ తెలియజేశారు. ఇక ఈ కేసులో సమాచారాన్ని సేకరించి ముద్దాయిలను అరెస్టు చేయడంలో ప్రతిభ కనపరిచిన నాయుడుపేట సిఐ బాబీ, ఎస్ఐ భవానీ లక్ష్మి మరియు సిబ్బంది నావురయ్య, రామ్మోహన్ రాజు, సుహేల్, దారా భానుతేజ, బండి పోలయ్య, మురళి, షాహిద్, చందన, సుప్రజలను నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు ప్రత్యేకంగా అభినందించారు. మా నాయుడుపేట ఎస్ఐ గారికి భవానీ లక్ష్మి గారికి వచ్చిన సమాచారం మేరకు తను ఎంఆర్ఓ గారిని, కొంతమంది బీఆర్ఓల్ని మధ్యవర్తులను తీసుకొని రైల్వే స్టేషన్ తూర్పు పక్కన ఉండేటువంటి లేఅవుట్లో గంజాయి తీసుకొని ఉన్నటువంటి కొంతమందిని పట్టుకోవడం జరిగింది. వాళ్ళని ఎంఆర్ఓ గారి సమక్షంలో వాటిని పంచనామా చేసి తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత కేసు నమోదు చేసి నాయుడుపేట సిఐ బాబీ గారు కేసు దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. ఈ కేసులో వాళ్ళ దగ్గర నుంచి 25 కేజీల గంజాయి, 4 వ్యక్తుల్ని, 4 మగవాళ్ళని, 2 ఆడవాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో 4లో 2 మగవాళ్ళు అంటే అరవ వెంకయ్య, నక్కినబోయిన వెంకట సుబ్బయ్య, వీళ్ళిద్దరూ నాయుడుపేటకు సంబంధించిన వాళ్ళు. ఇంకొక 2 గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి 2 ట్రాన్స్పోర్టర్స్, అంటే వాళ్ళు అక్కడి నుంచి నర్సీపట్నం ఏరియా నుంచి గంజాయిని తీసుకొచ్చి వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉంటారు, రైల్లో కానీ లేదా రకరకాల మార్గాల్లో. వీళ్ళ దగ్గర నుంచి 2 లేడీస్, వాళ్ళ లేడీస్ వాళ్ళు పంచుకుంటున్నారు. అవి తీసుకొని రిటైల్గా అమ్ముకోవడానికి చిన్న చిన్న ప్యాకెట్లు చేసుకొని అమ్ముకునే ఆలోచనలో ఉండే క్రమంలో పట్టుకోవడం జరిగింది. ఈ అందరినీ అరెస్ట్ చేసి ఈ కాంట్రాబ్యాండ్ అయిన గంజాయిని సీజ్ చేసి వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. వీళ్ళతో పాటు ఇంకా ఈ రాకెట్లో తప్పించుకొని ఉన్నటువంటి కొంతమంది ఉన్నారు. అంటే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్లో ఇంకా సప్లై చేసిన వాళ్ళు ఉన్నారు, కింద అమ్మేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా త్వరలో నిఘా పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. నాయుడుపేట పట్టణంలో గంజాయి అంతకు ముందు కన్నా తగ్గింది, కానీ లోకల్గా కొంత దొంగచాటుగా జరుగుతుందన్న ఉద్దేశంతో గత 2 నెలల నుంచి పెట్టినటువంటి సమాచారం మీద టెక్నికల్ ఇన్పుట్స్, లోకల్గా వస్తున్న ఇన్పుట్స్ని బట్టి ఈ రైడ్ చేయడం జరిగింది. గంజాయి తాగేవాళ్ళు కానీ, గంజాయి ట్రాన్స్పోర్ట్ చేయటం కానీ, చిన్న చిన్న ప్యాకెట్లు పెట్టుకొని అమ్మటం కానీ ఏదైనా సరే నిషేధం. దీనికి సంబంధించిన సమాచారం ఉన్నట్టయితే నాయుడుపేట పట్టణంలో ఎక్కడైనా సరే ఎవరైనా సరే నాయుడుపేట టౌన్ సిఐ గారు కానీ, ఎస్ఐ గారికి కానీ, మాకు కానీ సమాచారం 100 కానీ సమాచారం ఇవ్వచ్చు. దీనిపైన ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుంది. ఈ కేసులో దీంట్లో మాకు మా ఎస్పీ గారు, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు గారు, మా అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి గారు వాళ్ళు ఇచ్చినటువంటి అప్పుడప్పుడు వస్తున్నటువంటి ఇన్పుట్స్, వాళ్ళ యొక్క పర్యవేక్షణలో ఈ రైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ముందు కూడా ఇలాంటి ఇంకా చేయడానికి ప్రయత్నం చేస్తాం. గంజాయి అనేది పూర్తిగా నాయుడుపేట, సుళ్ళూరుపేట ఏరియాలో కంప్లీట్గా నిర్మూలించడానికి మా వంతు ప్రయత్నం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. గూడూరు గారు ఇక్కడ ఇండికేషన్స్ అంటే ఎలాంటి వాడు ఏంది కూడా రాలేదు. వెహికల్